ఒక్కరి గురించి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో 2 ఫాల్స్, 1 ట్రూ. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? ఏది ట్రూ స్టేట్మెంట్ గెస్ చేసి అది ఈ హౌస్ లో ఎవరు చేసి ఉంటారో గెస్ చేయాలి. ఎందుకన్నయ్యా? ఎందుకు? మీరు కరెక్ట్ గా గెస్ చేస్తే అక్కడ ఫోమ్ ప్లేట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి కొట్టాలి. అదే రాంగ్ గా గెస్ చేస్తే మీకు మీరే కొట్టుకోవాలి. అర్థమైంది సార్. ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. స్టేట్మెంట్ నంబర్ 1, నేనే గెలుస్తాననే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. స్టేట్మెంట్ నంబర్ 2, ఏం చెప్పాలో క్లారిటీ లేదు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. వాడికి ఏం చెప్పినా అర్థం కాదు. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. స్టేట్మెంట్ నంబర్ 3, తన గెలుపు కంటే రీతు గెలుపే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. 3 సార్. రాంగ్, కొట్టుకో. అందరి ముందు పరుగుపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఎమాన్యుయల్, నువ్వు అద్దం, నీ ముందు తనూజ రెడీ అవుతుంది. నీ ఫీలింగ్ ఏంటి? చాలా క్యూట్ ఉంటుంది సార్. అద్దం ఇలాగే అనుకుంటుందా? ఓకే, సూపర్ సూపర్. అద్దంలోంచి బయటకు వస్తే బాగుంటుంది అనిపించింది. సరే, అద్దంలోంచి బయటకు వస్తే చెప్పు. అయ్యి బాబాయ్, నేను చెప్పలేదు. దట్ గై ఈస్ వరస్ట్ యార్. తన వికారమైన నవ్వు నాకు నచ్చదు. మేబీ సుమనన్న. రే ముయిరా, నోట్లోకి టైటానిక్ షిప్ వెళ్తుంది. అవునా సార్, బై మిస్టేక్.